సో మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్లు రాసుకోండి. 1-10. సో ఫర్ ఎగ్జాంపుల్ నా నంబర్ 8688068888. సో చాలామంది 8 అంటే సెన్ అనుకుంటారు. నా భాషలో 8 అంటే అష్టలక్ష్మిలు. 8న పుట్టిన అల్లు అర్జున్ సెన్‌లో లేడు. రేవంత్ రెడ్డి గారు సెన్‌లో లేరు. రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముద్రేసిపోయారు 8. మొన్న చనిపోయిన ధర్మేంద్ర కూడా 8థ్ పుట్టిన ఆయనే. 8 అంటే నిజాయితీ. 8 అంటే పట్టుదల. సో మొబైల్ నంబర్ అంతా కూడితే ఒక నంబర్ వస్తది. ఈ నంబర్ వచ్చేసి 36 రాకూడదు. ఎవ్వరికి కూడా 36 నంబర్. 3 దేవతల గురువు బృహస్పతి, 6 రాక్షసుల గురువు వీనస్. ఈ 2 పక్క పక్కన కూర్చుంటే ధ్వంసం. మీ ఇంట్లో ఫంక్షన్, పడనోళ్ళు ఇద్దరు పిలిచారు. పడని 2 పార్టీలు, కొట్టుకునే 2 పార్టీలు. ఈయన మంచోడే, ఇద్దరికి పడదు. ఒక రూమ్లో తలిపేసారనుకోండి, మొత్తం టీవీ, ఫ్రిడ్జు, మంచాలు, గించాలు, గ్లాసులు ధ్వంసం. కడుపు లోపల వేసుకున్నాం, కడుపు ధ్వంసం. సో మొబైల్ నంబర్లో 36 ఉంటే కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. వ్యాపారం చేస్తుంటే వ్యాపారం క్లోజ్ అయిపోతుంది. అస్తవ్యస్తం. సో భార్యాభర్తల సంబంధం కూడా ఆ ఫోన్లో బాగుండవు, తిట్లు ఉంటాయి, బూతులు. సో మీ మొబైల్ నంబర్ 36 ఉంటే 100% మార్చుకోవాలి. మీరు ఏ మొబైల్ నంబర్ పెట్టుకోవాలనేది మీ డేటు, మంత్, మీ పేరు చెక్ చేసే వరకు తెలియదు. చాలామంది మొబైల్ నంబర్ పెడుతున్నారు, నా మొబైల్ నంబర్ బాగుందా లేదా. సో ఫస్ట్ పేరు చెక్ చేయాలి. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి. చేసుకున్నాక లక్కీ నంబర్, లక్కీ స్టోన్స్, లక్కీ కలర్స్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాల్, ఇవన్నీ వస్తాయి. సో మీరు ఎవరికన్నా నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో నేను డివైడ్ చేస్తాను. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా, ఇది అందరికీ కాదు. నా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పేరు బాగుందా లేదా. బాగున్న వాళ్ళకి నా అపాయింట్మెంట్ అవసరం లేదు. బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్